జై గురుదేవదత్త. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పబోయే రాశి ఫలితాలు ఎంత మేర జరుగుతాయనేది మీ వ్యక్తిగత జాతకాల్లో ప్రస్తుతం నడుస్తున్న గ్రహ మహాదశ అంతర్దశలను బట్టి మీకున్న యోగాలను బట్టి సవరింపబడతాయన్న విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోండి. ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి పొంగిపోవడం కానీ, ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి బాధపడడం కానీ చెయ్యక్కర్లేదు. నేను చెప్పబోయే పరిహార క్రియలు ఆచరించండి, సరిపోతుంది. ఇక సింహరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 50%, వ్యయం 50%గా ఉండబోతోంది. రాజపూజ్యం 30%, అవమానం 70%గా ఉండబోతోంది. ఇక ప్రధాన గ్రహ సంచారాలైన గురు శని గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినట్లయితే గురుడు వీరికి దశమ లాభస్థాన సంచారం, శని అష్టమ స్థాన సంచారం అనేది జరుగుతూ ఉండడం వల్ల అకారణమైన విరోధాలు, మాట పట్టింపులు, యాక్సిడెంట్లు, గండాలు, మిత్రులు శత్రువులు అవడం, భార్యాభర్తల మధ్య విరోధాలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచే వీరికి అష్టమ శని అనేది ప్రారంభమవుతోంది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలలు కూడా పై ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసుకోండి. ఈ 3 నెలల్లోనూ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. ఇక మే నుంచి అక్టోబర్ వరకు, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు, అలాగే డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మధ్య కాలంలో మీ సంకల్ప బలం, దైవ బలం వల్ల అన్ని రకాల ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎంత ఒత్తిడి కలిగినా కూడా చివరికి అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాచరణ చేస్తారు. నూతన ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన యోగాలు అనేవి కొద్దిగా ఆలస్యమైనా కూడా సిద్ధించడం అనేది ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మీరు ఎక్కువగా శనివార నియమాలు పాటించండి. కాలభైరవ, దుర్గా ఆరాధనలు అనేవి ఎక్కువగా చేయండి. కాలభైరవ అష్టకాన్ని, దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. హకీక్ మాల ధారణ చేయండి. త్రయోదశముఖి అంటే 13 ముఖాలున్న రుద్రాక్ష ధారణ చేయండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జయకరంగా ఉంటుంది. జై గురుదేవదత్త.